అందరికీ నమస్తే. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్ని సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు. వాళ్ళు వాడుకునే దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే, ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో, ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్ అన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారినా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలని కాదు. నా కుటుంబ పరిస్థితులు కారణంగా నేను ఇంకా ఎక్కడా ఫోకస్ కాదలుచుకోలేదు. నా ఆరోగ్యము బాలేదు. సో ఇక్కడితో నేను అవన్నీ స్టాప్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను నేను. సో దయచేసి నాకు మీడియా తరపున, పోలీసుల తరపున, ప్రతి ఒక్కరి తరపున నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. అందరికీ చాలా థ్యాంక్స్ నిజంగానే. సిఐ సార్ గాని ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అయ్యారు. మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మీరందరూ రెస్పాండ్ అవ్వడం వల్లనే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అదైతే నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వాళ్ళ పార్టీలకి ఏమున్నాయో నాకు తెలియదు. వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీస్ కి ఎటువంటి సంబంధం ఉందో నాకు తెలియదు. నన్ను మాత్రం పార్టీల్లోకి లాగద్దండి దయచేసి. గత కొంతకాలంగా జరుగుతున్న ఆర్థిక లావాదేవీల గురించి అన్ని సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. ఇకపోతే ముఖ్యంగా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను నా సమస్యల వల్ల, నా కుటుంబ సమస్యల వల్ల నేను బయట వచ్చాను. దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, చాలా రకరకాలుగా ట్రోల్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేను నా న్యాయం కోసం నేను బయట వచ్చాను. ఏ పార్టీ సంబంధించి నేను బయట రాలేదు. కానీ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఇందులో అయితే తప్పకుండా ట్రోల్స్ అనేవి జరిగాయి. వాళ్ళ వ్యక్తిగతం కోసం నా యొక్క ప్రాబ్లంని వాళ్ళు వాడుకునేదానికి చాలా ప్రయత్నించారు.
వాళ్ళు వాడుకున్న దానికి నాకు ఎటువంటి సంబంధం కానీ లేదు. నేను నా దగ్గర నుంచి నేను హాస్పిటల్లో ఉండంగా నేను రిలీజ్ చేసింది ఒక సూసైడ్ వీడియో మాత్రమే. ఆ తర్వాత ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా నా దగ్గర నుంచి 1 year బ్యాకే. ఇప్పుడు ఎవరైతే నేను పెట్టానో నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అతని సొంత పార్టీ వాళ్లే నా దగ్గర నుంచి అవన్నీ 1 year బ్యాకే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్న టైంలో వాళ్ళు ఎవరికి ఇచ్చారో ఎవరి ద్వారా వెళ్ళాయో అవన్నీ రిలీజ్ చేశారు. వాటిపైన నేను ఆల్రెడీ కూడా కేసు పెట్టాను. అవి ఎవరైతే రిలీజ్ చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పి. దాంట్లో నేను పెట్టినవి వాళ్ళు ఏమి మార్పులు చేశారో నాకు తెలీదు. నేనైతే నా దగ్గర నుంచి వాళ్ళు 1 year బ్యాక్ అన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఇందులో నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను అడిగాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా కానీ వాళ్ళకి బాధ కలిగించుంటే పవన్ కళ్యాణ్ గారినా కూడా క్షమించండి దయచేసి. ఆ తర్వాత ఇందులో నా ప్రాబ్లంని ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే జిల్లా అధ్యక్షులు, మెయిన్ జిల్లాకి సంబంధించిన అధ్యక్షులు, అలాగే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఖచ్చితంగా ఉంది. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేసి నన్ను వాడుకొని చాలా చేశారు వీళ్ళందరూ. నాకు ఏ పార్టీలకి సంబంధం లేదు. నేను ఎవరితోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలకి ట్రోల్ చేసిన దానికి నేను ఎటువంటి బాధ్యురాలిని కాదు.